వెల్కమ్ టు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ పాపులర్ స్పాట్ ఆఫ్ హైదరాబాద్. మంచి మ్యూజిక్తో హైలైట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మన ఎన్టీఆర్ గార్డెన్స్ యొక్క ఎంట్రన్స్ లో ఉన్నాం. ఎంట్రన్స్ గేట్ కి అటు ఇటు రకరకాల ఫుడ్ స్టాల్స్ ఇంకా బొమ్మల షాపులు అయితే పెట్టారు. పిల్లలకి వెరైటీ బొమ్మలు కొనాలంటే ఇక్కడ కొనొచ్చు, లేదు అనుకుంటే వాళ్ళ కళ్ళు మూసేసి లోపలికి తీసుకెళ్ళిపోండి. ఎంటర్ అయ్యాకైతే పెద్ద నంది కనిపించింది. ఇంకా నంది నుంచి టికెట్ కౌంటర్ కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఫిజికల్ గా టికెట్ కొనాల్సిన అవసరమే లేదు. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక మనకి ఎన్ని టికెట్లు కావాలో మెన్షన్ చేసి ఎన్ని యూపీఐ యాప్ ద్వారా మనం పే చేసేచ్చు. ఇప్పుడైతే పక్కనే ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఒక 2 minutes రిలాక్స్ అయిపోయి లోపలికి వెళ్ళిపోదాం. బ్యాక్ డ్రాప్ లో సెక్రటేరియట్ తెల్లగా మెరిసిపోతుంది అండ్ ఫ్రంట్ లో ఇక్కడైతే వాటర్ స్లైడ్ ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ డిఫరెంట్ రైడ్స్ యొక్క రేట్స్ అండ్ అన్ని కలిపి కాంబో రైడ్ యొక్క రేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ వీటిలో ట్రైన్ రైడ్ అయితే పని చేయట్లేదు. జస్ట్ షో పీస్ లా సరదాగా కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి అయితే పనికొస్తుంది. ఆ స్టెప్స్ కింద అయితే ట్రైన్ రైడ్ ఉంటుంది అండ్ పైకి ఎక్కి దిగగానే మనకి కనిపించేది ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీ ఫౌంటైన్. ఈ చెట్టు నీడ కన్నా ఎక్కువ మంచునిస్తుంది. మంచు అంటే మంచు లక్ష్మి అని అనుకోకండి. ఇలా లోపల గాలి వెళ్ళడం వల్ల వచ్చిన పొగ పొద్దున పూట బుద్ధుడిలాగా ప్రశాంతంగా కనిపిస్తుంది కదా. నైట్ అయ్యేసరికి లైట్ల వల్ల డిస్కో స్టేజ్ లాగా మారిపోతుంది. ఈ చెట్టు దగ్గర జగదేక వీరుడు అతిలోక సుందరి రీల్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే చూడడానికి చంద్రలోకంలా ఉంది కదా. ఇదే మన రిటైర్మెంట్ తీసుకున్న ట్రైన్ రైడ్. పట్టాల మీద నడవడం మానేసి ఫోటో స్పాట్ గా డ్యూటీ మాత్రం ఎంచుకుంది. ఇలాంటి ట్రైన్స్ నడవకపోయినా ఎక్కి ఒక్కసారైనా కూర్చుంటాం కదా, అది ఈ టాయ్ ట్రైన్ పవర్. ఎన్టీఆర్ గార్డెన్స్ లో వాష్రూమ్ ఫెసిలిటీతో పాటు ఫుడ్ కోర్ట్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే దొరుకుతాయి. ఇందాక ట్రీ చూపించానే దానికి రైట్ సైడ్ ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియా. చిల్డ్రన్స్ ప్లే ఏరియా అంటారు కానీ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ రైడ్స్ ని ఎంజాయ్ చేయగలరు. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాం. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ కి ఎంట్రీ టికెట్ ప్రైస్ అడల్ట్స్ కి వచ్చేసి 20 రూపీస్ అండ్ పిల్లలకి 10 రూపీస్. 5 years కన్నా చిన్న పిల్లలు అయితే ఫ్రీ. ఈ ఏరియాలో అన్ని రైడ్స్ చార్జబుల్, అంటే ఎంట్రీ టికెట్ కాకుండా సెపరేట్ గా ఒక్కొక్క రైడ్ కి పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో విడిగా టికెట్ కౌంటర్ ఒకటి ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర రైడ్స్ యొక్క రేట్స్ ని మెన్షన్ చేస్తారు. కొంచెం చిన్న పిల్లలు అంటే ఇలా బోట్ రైడ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. పెద్ద పిల్లలు లేదంటే గ్రోన్ అప్స్ అయితే ఇలాంటి వాటర్ బాల్ ని అయితే సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాటర్ బాల్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. ఒక్కొక్క బాల్ లో 1 or 2 persons ఉండొచ్చు. ప్రతి రైడ్ లో ఒక 15-20 minutes రైడ్ టైం అయితే ఇస్తారు. ప్రస్తుతానికి పాప్కార్న్ ప్యాకెట్ లో సీల్ చేస్తున్నట్టు మా పాపని బెలూన్ లో సీల్ చేస్తున్నారు. తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చినట్టు ఈ వాటర్ లోకి బాల్ ని లాంచ్ చేసేస్తారు. బాల్ వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది కానీ బాల్ లోపల మనుషులు అయితే ఫ్లిప్ అవుతూనే ఉంటారు. యోగాలో ఉన్న అన్ని ఆసనాలు వేసేస్తుంది మా పాప. ఇంక ఇంటికి వెళ్ళాక నిద్రాసన కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. ఇంకా మరీ చంటోళ్ళకైతే ఇది మినీ ట్రాంపోలిన్ 80 రూపీస్ టికెట్. ఇంక ఇక్కడ కనిపిస్తుంది ఇదే కొలంబస్ రైడ్ అనుకుంటా, 100 రూపీస్ టికెట్. ఈ మినీ ట్రాంపోలిన్ రైడ్ కాకుండా ఇంకొంచెం పెద్ద సైజ్ ట్రాంపోలిన్ రైడ్ కూడా ఇక్కడ ఉంది. ఈ పిల్లని చూస్తుంటే నిర్మా యాడ్ లో చిన్నపిల్ల గిరిగిరా తిరుగుతుంది కదా, అదే గుర్తొస్తుంది. బేసికలీ మనకి ఎగ్జిబిషన్స్ లో కనిపించే రైడ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సంవత్సరానికి రైడ్ రేట్స్ అయితే మారిపోతుంటాయి. ఇప్పుడైతే 80 నుంచి 200 రూపీస్ లోపల ఉన్నాయి రైడ్స్ అన్ని. ఇక్కడ మనకి రకరకాల రైడ్స్ అయితే కనిపిస్తాయి కానీ ఇదే మన గుండెల్ని గుప్పెట్లో పెట్టుకునే రైడ్. ఒక్కసారి దానిపైన కూర్చున్నాక మనని మిక్సీలో తిప్పినట్టు గిరగిర తిప్పేస్తుంది. దీన్ని సాహసం చేసి ఎక్కే వాళ్ళకి నాదో సలహా, ఖాళీ కడుపుతోనే ఎక్కండి, లేదంటే ఎక్కడి నుంచి ఫుడ్ లోపలికి వెళ్ళిందో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ గేమ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాక దీనికి బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోదాం. ఈ గేమ్స్ అన్ని కనిపిస్తున్నాయి, ఇవి కంపల్సరీ గిఫ్ట్ గేమ్స్ అన్నమాట. కంపల్సరీ గిఫ్ట్ ఏమో తెలియదు కానీ కంపల్సరీగా అయితే మోసపోతాం. ఈ హైదరాబాద్ లో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. ఈ కంపల్సరీ గిఫ్ట్ గేమ్స్ లోంచి ఒకటి నేను కూడా ఆడేశాను. పర్ గేమ్ 100 రూపీస్ పే చేయాలి. ఓ 4-5 డైస్లు అయితే ఇస్తారు. దాన్ని రోల్ చేశాక ఆ టోటల్ ని బట్టి మనకి గిఫ్ట్ ఉంటుంది. ఇటు చూడండి, బార్బీను, టెడ్డీ బేర్ అని 6, 7 అంటే అన్ని డైసులు 1 నంబర్ పడాలి. అది అసలు సాధ్యమేనా? సర్లే మన లక్ ఏదో మనం ట్రై చేద్దామని నా చేతుల్లో ఆ డైసులకే సునామీని సృష్టించి విసిరేసా. చాలా మంది తీసుకుంటారు అడిగి మరి 5, 10, 16, 19 చూడండి. మనీ పర్సా మరి విడ్డూరంగా మనీ పర్స్ అయితే ఇచ్చేసారు కానీ దీంట్లో లోపల పెట్టుకోవడానికి మనీ అయితే ఖాళీ అయిపోయి. అయినా మెన్స్ వాలెట్ ఇచ్చారు. మా ఆడ లేడీస్ వాడలేరు అని చెప్పినా కూడా వాళ్ళు కనకరించలేదు. ఇంకా గుడికి వెళ్ళాక వాళ్ళు ఇచ్చిందే ప్రసాదం అన్నట్టు గేమ్ ఆడాక వాళ్ళు ఏమిస్తే అదే గిఫ్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత డెవిల్స్ డెన్ లోకి అయితే ఎంటర్ అయిపోయి. హాంటెడ్ హౌస్ కాదు, దీని పూర్తి వీడియో అయితే మన ఛానల్లో ఉంది. చాలా చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. మళ్ళీ పిల్లలు చూస్తే ఈ వీడియోని భయపడతారని చెప్పి దాని క్లిప్పింగ్స్ ఎక్కువ యాడ్ చేయలేదు ఇక్కడ. ఇప్పటి వరకు మనం ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఒక లెఫ్ట్ సైడ్ ని చూసాం. ఇప్పుడు రైట్ సైడ్ కి వచ్చేసాం.
రైట్ సైడ్ అయితే ఇలా బ్రిడ్జ్ ఉంటుంది అండ్ బ్రిడ్జ్ మించి మనకి అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఈ స్టాచ్యూ మన ఎన్టీఆర్ గార్డెన్స్ లో ఏం లేదు, కానీ 125 అడుగులు ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోంచి ఎక్కడి నుంచి చూసినా కూడా కనిపిస్తుంది. ఆయన చూపుడు వాళ్ళతోనే హుస్సేన్ సాగర్ లేక్ చూస్తున్నారు. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ చూసేసాక లుంబిని పార్క్ లో హుస్సేన్ సాగర్ బోట్ రైడ్ కి వెళ్ళండి అని చెప్పేస్తున్నారు. అలా ఏం లేదు, ఊరికి జోక్ చేస్తారు. రండి, ఈ ప్లే ఏరియా కాకుండా ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాం. ఎన్టీఆర్ గార్డెన్స్ లో ఈ ప్లేస్ కి కోహినూర్ గార్డెన్ అని పేరు పెట్టేశారు. చూద్దాం కోహినూర్ డైమండ్ దొరుకుతుందో లేదో. డైమండ్ కాకపోతే ఏమైనా వజ్రాలైనా దొరికితే బాగుండు. మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ మీద సూర్యకిరణాలు పడేసరికి అందంగా కనిపించి ఎందుకో వీడియో తీయాలనిపించింది. సరే, ఇప్పుడైతే మనం ఆ కోహినూర్ గార్డెన్ లోపలికి వెళ్ళిపోదాం. అదిగో మన హైదరాబాద్ యొక్క తమన్నా. అంటే అదో మిల్క్ బ్యూటీ, ఇదో వైట్ బ్యూటీ. ఇప్పుడైతే మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది హైదరాబాద్ గార్డెన్స్ కి మోస్ట్ ఫేమస్ మర్చెంట్ రైడ్ కి అయితే వెళ్ళిపోదాం. కానీ వెళ్ళే దారిలో ఈ ఫౌంటైన్స్ చూసి ఆగలేకపోయాను. ఇలాంటివి ఇక్కడ చాలా ఫౌంటైన్స్ ఉన్నాయి. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కలర్ఫుల్ లైట్స్ తో జిగేల్ జిగేల్ అనేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫౌంటైన్ దగ్గర అయితే విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇదే మన వాటర్ స్లైడ్. దీని పేరు మర్చెంట్ ట్రీ. దీని టికెట్ వచ్చేసి 80 రూపీస్, 3 years అబౌవ్ పిల్లలకి. లెఫ్ట్ రైట్ చూస్తే ఫ్లోటర్స్ ఎక్కించడం, అవి పైకి వెళ్ళడం, దాంట్లో కూర్చొని మనం జరజర జారడం, అదే కాన్సెప్ట్. ఈ ట్రీ చూస్తుంటే హైబ్రిడ్ ట్రీ లాగా ఉంది, ఎందుకంటే అన్ని రకాల పళ్ళు ఈ ట్రీ మించే వేలాడుతున్నాయి. అది కూడా ఒక్కొక్క పండు హల్క్ సైజ్ లో ఉంది. ఈ ఒక్క పైనాపిల్ తో జ్యూస్ చేస్తే 5 లీటర్ల క్యాన్ నిండిపోతుంది. ఈ పీకాక్ ప్రశాంతంగా కూర్చొని మోడలింగ్ చేస్తోంది. ఎర్రగా కనిపిస్తున్న గొట్టాల్లోంచి మనం జారుకుంటూ కిందకు వచ్చేది. ఈ చెట్టుని బాగా చుట్టుకొని ఉంది. చూసారా ఎంత పెద్దగా దుంగల్లాగా ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తున్న మెట్ల మించి పైకి వెళ్ళాలి. టికెట్ తీసుకున్నాక ఈ మెట్లు ఎక్కి స్టార్టింగ్ పాయింట్ కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కింద నుంచి ఈ పైపులు చూస్తే పైపులు కాదు, ఆనకొండ పాములా కనిపిస్తుంది. ఈ స్లైడ్ పైన జారడం మీద అయితే షార్ట్ పెడతాను. విపరీతమైన గాలి అయితే కొడుతుంది ఇక్కడ. ఈ స్లైడ్ అయిపోయాక ఇప్పుడైతే పెద్ద పెద్ద పురుగుల దగ్గరకు వచ్చేసాం. ఈ పురుగులన్నీ XXL సైజ్ లో ఉన్నాయి. ఈ పురుగుల ప్రపంచానికి అతిథిగా వచ్చి వాటిని పలకరించకపోతే అస్సలు బాగోదు. సో అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మళ్ళీ పడిపోతానేమో అని మెల్లిగా నడుచుకుంటూనే వెళ్ళాను. ఈ గ్రాస్ హోపర్ పెట్టి కూర్చుందాం అనుకున్నాను, కానీ ఇది హైదరాబాద్లో జంప్ చేస్తే వైజాగ్లో ల్యాండ్ అయ్యేటట్టుంది. అక్కడి నుంచి అసలే రిటర్న్ టికెట్ కూడా నా దగ్గర లేదు. ఇంకలా నడుచుకుంటూ వెళ్తే ఈ పుట్ట కనిపించింది. ఈ చీమల పుట్టో పాముల పుట్టో తెలీదు. దాన్ని పట్టుకుని ప్రమాదం ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి పక్కకు జరిగిపోయా. ఇంకా నా మాన నేను అలా నడుచుకుంటూ వెళ్తే లేడీ బగ్, ఇంకా జెంట్స్ బగ్ కూడా కనిపించింది. లేడీ బగ్ ఉండొచ్చు కానీ జెంట్స్ బగ్ ఉండకూడదా? ఇది యాంట్ కాదు, ఆంటీ. దీని సైజ్ చూస్తుంటే పెద్ద బియ్యం బస్తానే మోసేటట్టు ఉంది. నేనెంత ఎక్కువసేపు కూర్చుంటే దాని వీపు నొప్పి వచ్చేస్తుందని దిగిపోయా. అయ్యి బాబోయ్, నాదెంత మంచి మనసు. దించేసే బాబు, వాటర్ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇంటి వరకు దించేసే. కదలు కదలు, లేట్ అవుతుంది అసలే. నా కాలు మీద మీరు కూర్చుంటే నేను అలా నడిచేది అనుకుంటుంది. అయినా ఈ గ్రాస్ హోపర్ పైన కూర్చుంటే నేను జేమ్స్ బాగుంటుంది కదా, జేమ్స్ బెండ్ అయిపోతా. ఆల్రెడీ ఒక దానిపైన ఎక్కి నండి వంగిపోయింది, ఇంకో దానిపైన ఎక్కి సాహసం చేయట్లా. ఇప్పుడైతే అరటి చెట్టు తోటలోకి వచ్చేసాం. ఇవేం చెట్లు నాకే తెలియట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ ఫన్నీగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజ్నీ పార్క్లో పెద్ద పెద్ద డిజ్నీ క్యారెక్టర్స్ ఉంటాయి. మన హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్స్ స్పెషల్గా ఉన్న మెయిన్ క్యారెక్టర్, మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఒక పెద్ద పైనాపిల్. ఇప్పుడు పురుగుల ప్రపంచాన్ని వదిలేసి అయితే ఫ్రూట్ మార్కెట్కి వచ్చేసాం. వీటిని చూస్తుంటే ప్లేట్ పైన ఫ్రూట్ సాలెడ్ పెట్టినట్టే ఉంది. జర దగ్గరికి వెళ్ళి దాంట్లో లోపల ఏముందో చూసేద్దాం. దయ్యాల కొంపకి వెళ్ళినప్పుడే ఇంత భయమే లేదు. అంటే దాంట్లో చాలా మంది వస్తూ వెళ్తుంటారు, కానీ దీంట్లోకి అయితే ఎవరు వెళ్ళలేదు సంవత్సరాలుగా. 1/12/2023 నుంచి ఎప్పటి నుంచో నాశనం చేస్తున్నారు. ఆ డేట్తో రాస్తున్నారు ఇక్కడ. ఈ పప్పాయకి మంచి చరిత్ర ఉంది. దీనిపైన అందరి పేర్లు రాసేసారు. దీన్ని ఇంకా కుళ్ళిపోబోతుంది, అందుకే తొక్కులన్నీ ఊడిపోయి ఇలా అయిపోతుంది. నో ఎంట్రీ డేంజరా. వాటర్ మెలన్ గింజలు ఇంకా అలాగే ఉన్నాయి. అన్ని మొత్తం పళ్ళు కుళ్ళిపోతున్నాయి, కానీ గింజలు అలాగే ఉన్నాయి. ఏమవుతుంది? మళ్ళీ వేస్తే కొత్త మొక్క వస్తుంది. గ్రేపుల పైన ఎక్కేస్తున్నారు జనాలు. త్వరలో మనం గ్రేప్ జ్యూస్ ఆర్ వైన్ తాగచ్చు. అక్కడ తెలుగులో ఏం రాస్తుంది? కామెంట్స్ లో చెప్పండి. వెళ్ళకూడదు, దయ్యాల కోట లోపలికి వెళ్ళకూడదు. అక్కడ చూడు ఒక బేబీ దయ్యం ఉన్నట్టు. అయ్యా చెప్పుకే. ఇప్పుడైతే చీకటి అయిపోయిందని గార్డెన్ నిండా లైట్స్ వేసేసారు. లైట్స్ వ్యూ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మేము మొత్తం ఫినిష్ చేసుకుని బయటికి వెళ్ళే టైంలో కూడా చాలా మంది అప్పుడే లోపలికి వస్తున్నారు. ఇదే మన బొటానికల్ డీజే చెట్టు. వీడియో స్టార్టింగ్లో ట్రీ ఫౌంటైన్ చూపించాను కదా, అదే ఇది. లైట్స్ వల్ల కొంచెం మేకప్ వేసుకున్నట్టుంది అంతే.
ఇప్పుడైతే గార్డెన్ మొత్తం లైట్స్ వేస్తే ఎలా ఉంటుందో చూపించేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని సరదాగా నవ్వుకుంటూ చూడాలనుకుంటే నా ఛానల్ లో ప్లేలిస్ట్ ఉంది, ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ టు సీ ఇన్ హైదరాబాద్. టు చెక్ ఇట్ అవుట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో.